మిరాయ్ టీజర్ అయితే బాగుంది కానీ దాంట్లో హిడెన్ డీటెయిల్స్ చాలా ఉన్నాయి. మరి అవేంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాత్రం మంచు మనోజ్ గారు ఒక నేమ్ అయితే చెప్పారు, మహాబీర్ లామా అని చెప్పి. అంటే మనకి బౌద్ధ మతంలో మామూలుగా దలై లామా అని ఇలా నేమ్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఆ నేమ్ చేసిన సంతకం అని అయితే చెప్తూ ఉన్నారు. అంటే మనోజ్ గారు ఒకవేళ బౌద్ధ మతంలో ఉండి ఈ బ్లాక్ మ్యాజిక్స్ ఏవైతే ఉంటాయో శక్తులు, ఆ శక్తుల కోసం అని చెప్పి ఆయన అలా మారారా, లేదు అంటే తనకంటే పైన ఇంకెవరైనా ఉంటే వాళ్ళ కోసం ఈయన ఇలా కష్టపడుతున్నాడా అనేది అయితే మాత్రం మనకి మూవీలో తెలుస్తుంది. అది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందని తెలుస్తుంది. మంచు మనోజ్ గారు వాడే కత్తిని గమనిస్తే కనుక అప్పటి వరకు విజిబుల్లోకి రావట్లేదనమాట. కరెక్ట్గా చంపేటప్పుడు మాత్రమే అది విజిబిలిటీలోకి వస్తుంది. అలాగే కొంత పవర్స్ అయితే వచ్చి మళ్ళీ అది స్ట్రాంగ్ అవుతున్నట్టు తెలుస్తుంది. అంటే అక్కడ ఉన్న వాళ్ళని చంపుతున్న కొద్దీ ఆ పవర్ పెరుగుతుందా అనే కాన్సెప్ట్ కూడా మనం అర్థం చేసుకోవాలి. అలాగే తేజ సజ్జా గారిని మనం గమనిస్తే కనుక విజువల్లో మనకి బ్యాక్గ్రౌండ్ బ్లర్గా చూపిస్తూ ఉన్నారు, కానీ ఆయన హిమాలయ పర్వతాల దగ్గర ఉన్నారు, అలాగే ఈజిప్ట్ పిరమిడ్స్ దగ్గర కూడా ఉన్నారనమాట. మరి ఆ 9 బుక్స్లో ఎక్కడికి వెళ్ళి ఆ శక్తులను సంపాదించాలనేది ఉందా అనేది మాత్రం హైలైట్గా ఉండబోతుంది. అలాగే మీరు గమనిస్తే కనుక మనకి ఇటు అటు వానరాలు అంటే కోతులు అటు ఇటు ఉండి నమస్కరిస్తున్నట్టయితే తెలుస్తూ ఉంది. కాకపోతే అక్కడ రాముల వారా లేదంటే హనుమంతుల వారా అనేది మాత్రం తెలియాలి. మనం కాన్ఫిడెంట్గా అయితే హనుమంతుల వారు అనుకుంటాం, కానీ ఆ కాళ్ళ రంగు అది చూస్తూ ఉంటే మాత్రం రాముల వారిలా అయితే ఉన్నట్టు అనిపిస్తూ ఉందన్నమాట. ఆల్రెడీ మన తేజ సజ్జా గారు చెప్పినట్టు ఇది ఒక బిగ్ అడ్వెంచరస్ మూవీ అని చెప్పి తెలుస్తూ ఉందన్నమాట. కాకపోతే మాత్రం ఈయన ఆల్రెడీ హనుమాన్లో ఎలా అయితే క్యారెక్టర్ ఎలివేషన్ కుదిరేలా సెట్ అయిందో అలాగే ఇందులో కూడా ఎలివేట్ అవుతున్నారు. అలాగే అశోక ద గ్రేట్ అనుకున్నది ఏంటి అంటే కనుక ప్రజలందరూ శాంతిగా ఉండాలి, అలాగే ఒకరికొకరు సాయం చేసుకునేలా ఉండాలి అనే టైప్లో అయితే ఆయన అనుకున్నారు. కానీ అది జరిగేలా లేదు అంటే కనుక మరి మనోజ్ గారే దాన్ని ఏదైనా చెడగొడుతున్నారా, లేదు అంటే కనుక ఏ రకంగా ప్లాన్ చేసి అందరినీ చంపుతున్నారా అనేది తెలుసుకోవాలి. అలాగే తన గురించి తనకి తెలియని యోధుడిగా అయితే తేజ సజ్జా గారు ఉన్నారనమాట. సో మరి ఆ స్టిక్ని సాధించడానికైతే ఆయన అంత దూరం వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. ఆ స్టిక్ ఒక్కటే ఈ మనోజ్ గారి చేతిలో ఉన్న బ్లాక్ స్వర్డ్ని ఎదిరించగలదు అనేలా అయితే ఉందన్నమాట. అలాగే జగపతి బాబు గారు కూడా మరి ఆ బ్యాడ్ ఏదైతే ఉందో స్పిరిట్ని దాన్ని లాగుతున్నట్టయితే తెలుస్తూ ఉంది. అలాగే మరి శ్రేయ గారు మరి ఎందుకు అంత టెన్షన్ పడాల్సి వస్తుంది దేని గురించి అనేది అయితే మాత్రం చాలా సస్పెన్స్గా అయితే మెయింటైన్ చేశారు. అలాగే మనకి పూర్వకాలానికి సంబంధించిన అంటే అశోకుడి కాలానికి సంబంధించినది కూడా చూపిస్తారు యుద్ధం అనే టైప్లో అయితే ఉన్నాయన్నమాట కొన్ని సీన్స్ అయితే మాత్రం. మొత్తానికి ఇలాంటి మూవీస్లో అయితే మాత్రం తేజ సజ్జా గారు పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతూ ఉన్నారు. పైగా ఆయన స్టిక్ని తీసుకొని వచ్చినప్పుడు అయితే మాత్రం ఆ చుట్టూ ఉన్న బౌద్ధులు వాళ్ళంతా కూడా ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వడం అయితే కనబడుతూ ఉంది. అంటే ఆయనకి రెస్పెక్ట్ ఇచ్చిన దానికంటే కూడా ఆ స్టిక్ వాల్యూ ఇవ్వడం అని అయితే మనకు క్లియర్ కట్గా అయితే తెలుస్తూ ఉంది. మరి అసలు ఏంటి పవర్స్తో ఉన్న స్టిక్, అలాగే మరి మనోజ్ గారి చేతిలో ఉన్న బ్లాక్ స్వాడ్, ఈ రెండింటికి మధ్య యుద్ధం ఎప్పటి నుంచి అనేది మాత్రం మనకి అశోకుడి కాలానికి తీసుకెళ్లేలా అయితే ఉందన్నమాట. ఏదైనా కానీ మనకి మొత్తంగా ఇప్పటిది కాదు, పూర్వ జన్మలు అలాగే పూర్వయుగాలకి సంబంధించిన కాన్సెప్ట్లు అయితే తెలుస్తూ ఉందన్నమాట. సో మూవీ గ్రాఫిక్స్ అంతా కూడా నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేశారు. ఈ మూవీ మళ్ళీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి అయితే September 5th రాబోతూ ఉందన్నమాట. సో మరి మనోజ్ గారికి అయితే మాత్రం ఇది గ్రేట్ కంబ్యాక్ అని చెప్పొచ్చు అనమాట. హీరోనా విలనా అనేది పక్కన పెడితే మాత్రం వర్సటైల్ యాక్టర్గా ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి ఛాన్స్ అని అయితే చెప్పొచ్చు. అలాగే మనోజ్ గారి యాక్టింగ్ కూడా ఆ లెవెల్లోనే ఉంది. సో చూద్దాము మరి ఇంకా ట్రైలరు మూవీ రిలీజ్ అయిన తర్వాత వాటి రివ్యూస్ కూడా చేద్దాం. మిస్ అవ్వకుండా ఉండాలి అంటే కనుక ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.